అదే సృష్టి మొదటి నగరం, బ్రహ్మ నిర్మించిన నగరం, ప్రళయకాలంలోనూ నిలబడే ఏకైక ప్రాచీనమైన నగరం. అక్కడ పుడితే పుణ్యం, అక్కడ చనిపోతే మోక్షం, అక్కడ కాలం కూడా వెనక్కి నడుస్తుందంటారు. అదే శివుడు నివసించే వారణాసి. ఇక్కడ ఎందుకు చావును పండగలా చూస్తారు? ఎందుకు లక్షల మంది తమ తుది శ్వాసను ఈ ప్రదేశంలోనే వదలాలని కోరుకుంటారు? మరణం తర్వాత కూడా ఇక్కడ కథ ఎందుకు ముగియదు? ఆధ్యాత్మిక భావన ఇష్టపడే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే ప్రదేశం వారణాసి. వారణాసి ప్రపంచ ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులు అతి పవిత్రంగా భావించే శైవ క్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని, పునర్జన్మ విముక్తి పొందుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ ప్రదేశంలో గంగా నదిలో కలుస్తాయి. దాని చేత ఈ నగరానికి వారణాసి అనే పేరు వచ్చింది. దీన్ని బ్రిటిష్ల కాలంలో బెనారస్ అని కూడా పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. ఈ మహానగరం బౌద్ధులు, జైనులు కూడా పవిత్రమైన స్థలంగా భావిస్తారు. గంగా నది, హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృతి పండితుల పీఠం. వారణాసి నగరానికి ఇవి వారసత్వ చిహ్నాలుగా పరిగణించబడతాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాస్, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మునిష్ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసి గంగా నది అవతలన రామ్నగర్ ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ స్తూపం కూడా ఉంది. విశ్వేశ్వర ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, వారాహిమాత ఆలయం, తులసి మానస్ మందిరం, సంఘటమోచన ఆలయం, కాలభైరవ ఆలయం, దుర్గామాత ఆలయం, భరతమాత మందిరం, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం. వారణాసిని మందిరాల నగరమని, భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరమని, విద్యానగరమని, సంస్కృతి రాజధాని వంటి పేర్లతో ప్రస్తావిస్తారు. కాశీ చరిత్ర చూసినట్లయితే సుమారు 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు పరమశివుడే ఈ నగరాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. హిందువుల 7 పవిత్ర నగరాలలో వారణాసి కూడా ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు కాశీ నగరం ప్రస్తావన ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్య పాపకాల నుండి విముక్తి అవడానికి సప్తముక్తి పురాణాల్లో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారకను సప్తముక్తి పురాణాలుగా హిందువుల విశ్వాసం. సామాన్య శకం 528లో గౌతమ బుద్ధుడు కాశీ నగరంలోని సారనాథ్ వద్ద మొదటిసారిగా గంభీర ఉపన్యాసం ప్రజలకు అందించాడు. మౌర్యుల కాలంలో పాటలీపుత్రం, తక్షశిల మధ్య ఉన్న రహదారికి కాశీ పట్టణం అనుసంధానం అయి ఉండేది. 1194లో కుతుబుద్దీన్ ఐబక్ ఈ కాశీ నగరాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అతని ఆదేశంతో కాశీ నగరంలోని సుమారు 1000 దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ముస్లిం ఆక్రమణలో దాదాపు ఈ నగరం 3 శతాబ్దాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తర్వాత నగరంలో సరికొత్త ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇలా మహమ్మదీయుల దండయాత్ర వల్ల సుమారు 3 సార్లు ఇక్కడ ఆలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాశీలోని మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి, అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్లు ఉండి ఒక పద్మవ్యూహంలా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రల దాడుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి శత్రు సైనికులకు దారి దొరకకుండా చేసేవారు. ముస్లింల కాలంలోనే వారణాసి మేధావులకు, తత్వవేత్తలకు కేంద్రంగా మారింది. మధ్యకాలంలో వారణాసి మత సామరస్యాలకు, విద్యకు కేంద్రమై విలాజిల్లింది. భక్తి ఉద్యమ కాలంలో వారణాసిలో 1389లో రామభక్తుడైన కబీర్ సింగ్ జన్మించాడు. ఈయన రచించిన భక్తిరస కీర్తనలు 15వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15వ శతాబ్దంలో సంఘ సంస్కర్త, యుగ కవి, యాత్రికుడు, మత గురువు అయినటువంటి
రవిదాస్ వారణాసిలో జన్మించాడు. 1507లో గురు నానక్ సింగ్ శివరాత్రి సందర్భంగా వారణాసిని దర్శించుకున్నాడు. ఇది సిక్కు మత స్థాపనలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఘట్టం. 1650లో ఔరంగజేబు మళ్లీ దండయాత్రకు వచ్చి అనేక ఆలయాలను ధ్వంసం చేయించాడు. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వేశ్వరుడి ఆలయం ఎంతో వైభవపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయుల దండయాత్రలో కాశీని లక్ష్యంగా చేసుకుని అనేక పర్యాయాలు కాశీని ధ్వంసం చేశాయి. ధ్వంసమైన తర్వాత మన కాశీని ఇప్పుడు చూస్తున్నాం. విశ్వనాథుని, బిందుమాధవుని ఆలయాలతో పాటు కొన్ని వందల ఆలయాలు ధ్వంసం చేసి వాటి స్థానంలో మసీదును కట్టారు. నేటికి విశ్వనాథుని మందిరంలోని నంది మసీదు వైపు, కూల్చబడిన మందిరం వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ సాక్షాత్తు పరమశివుడు త్రిశూలంతో తవ్విన జ్ఞానవాపి తీర్థం, బావి ఆ ప్రదేశంలోనే ఉన్నాయి. ఈ రోజు మనం దర్శించే విశ్వనాథుని మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ మహారాణి శ్రీ అహల్యాబాయి హాల్కే గారు కట్టించారు. కాశీలో ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తు నుండి మాయమయ్యి కాలభైరుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి కాలభైరుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరువాత పూజారులు వీపుపై కర్రతో కొడతారు. ఈ దర్శనం తర్వాత వారు కాశీ నగరాన్ని దాటి వెళ్లిపోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్ల కాశీదారం కడతారు. కాశీవాసం చేసే ప్రతి వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి సాక్షాత్ పరమశివుడే దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం కలిగిస్తాడు. అందుకే ఇక్కడ చనిపోయిన వారి కుడి చెవి పైకి లేసి ఉంటుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అనే శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారు అస్థికలు కాశీ గంగలో కలిపితే వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరించబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సు ఆకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తూ ఉంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగదు. కాశీలో కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవు, బల్లులు అరవ్వు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. ఇది అంతా పరమేశ్వరుడి మహిమ. కాశీలో సుమారు 84 ఘట్టాలున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి. దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేశాడు. సాయంకాలంలో ఇక్కడ విశేషమైన గంగాహారతి ఈ ఘాట్లోనే జరుగుతుంది. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగా నదితో సరస్వతి, యమున నదులు కలుస్తాయి. మీర్ ఘాట్. ఇక్కడే సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడ యముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. నేపాలీ ఘాట్. పశుపతినాథి మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. మణికర్ణికా ఘాట్. ఇది కాశీలో మొదటి ఘాట్. దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో తవ్వించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానమాచరిస్తారు. ఇక్కడ గంగా నది నిశ్చలంగా ప్రశాంతంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరైతే సుచేల స్నానం చేస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇక్కడ ఈ స్నానం ఆచరించిన జీవులకి ఎంత పుణ్యం కలుగుతుందో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేడు అని ఇక్కడ ప్రతీతి. విశ్వేశ్వర ఘాట్. ఇప్పుడు దీన్ని సితియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం ఆచరించే బిందుమాధవుని దర్శనం చేసుకుంటారు. తులసి ఘాట్. తులసీదాసు సాధన చేసిన చోటు. రామచరితమాసంని సాక్షాత్ పరమశివుడు లిఖించమని ఆదేశించిన చోటు కూడా ఇదే. హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామచరితను వినడానికి సాక్షాత్తు హనుమంతుడే వస్తాడంట. సూర్యుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సర్వశక్తులు పొందిన లోనార్క్ కుండం కూడా ఇక్కడే ఉంది. శ్రీ వల్లభాచార్యుడు జన్మించాడు. అస్సీ ఘాట్. పూర్వం దుర్గాదేవి శుంభు, నిశుంభుడు అనే రాక్షసులను సంహరించిన ఖడ్గాన్ని ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఏర్పడింది. హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకున్న హరిశ్చంద్రుడు శవన దహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని తిరిగి పొందిన స్థలం. ఇక్కడ ఇప్పటికీ నిత్యం చితి వెలుగుతూనే ఉంటుంది. మానస సరోవర్ ఘాట్.
ఇక్కడ కైలాస పర్వతం నుంచి భూగర్భ జలధార ఈ తీర్థంలో కలుస్తుంది. ఇందులో స్నానమాచరిస్తే కైలాసగిరిని చుట్టిన పుణ్యం కలుగుతుంది. నారద ఘాట్, ఇక్కడ నారదుడు స్థాపించిన శివలింగం ఉంటుంది. చౌతాసి ఘాట్, ఇక్కడ స్కంద పురాణం ప్రకారం 64 యోగినులు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతైన స్థలం. ఇక్కడ స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి 64 యోగినుల శక్తి మనకు కలుగుతుంది. కానా మహల్ ఘాట్, ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుడికై తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్న స్థలం ఇది. అహల్యాబాయ్ ఘాట్, నేడు ఈమె కారణంగానే మనం కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటున్నాం. ఇక్కడ మరెన్నో ఘాట్లను, ఎన్నో విశేషాలను, అద్భుతాలను కలిగి ఉంది కాశీనగరం. కాశీ స్మరణ మోక్షకారకం. గాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదాంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. ఓం నమ శివాయ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.